బ్రెయిన్ స్పెల్ అంటే అంజూరు పళ్ళు ఉంటాయి కదా, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఓ రోజు. ఐ వాంట్ ఫ్రూట్స్ అన్నాడు. అంటే చెట్టు చెప్పింది, సీజన్ లేకుండా వచ్చి రీజన్ లేకుండా మాట్లాడారు కదా, ఇప్పుడు ఫ్రూట్స్ ఎలా వస్తారో అలా పుట్టి చెప్పింది. దిల్సాన్ షలోమ్, నేను బాగున్నాను. ఎక్కడ ఉన్నావు? నేను ప్రెసిడెంట్ ఇజ్రాయెల్ లో ఉన్నాను. ఇజ్రాయెల్ యహూద్లో ఉన్నాను, ఎయిర్పోర్ట్ దగ్గరలో. అంజూర తొక్కని తీసేద్దాం, నీ లెక్కలు తేలుద్దాం, సరేనా? అసలు కడుపుకి కానా తింటున్నాడో దానా తింటున్నాడు, అదేనండి హిందీలో చెప్పా. సింపుల్ తెలుగు లేదంటే అన్నం తింటున్నాడో గడ్డి తింటున్నాడు కూడా అర్థం కావట్లేదు. ఈయన అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతున్నాడు. నీ మొహానికి యాప చెట్టు గురించే నీకు సరిగ్గా తెలియదు. నీకు అంజూరపు చెట్టు ఎందుకా చెప్పు? నీకు అసలు నీకు బోటనీ తెలుసా? వృక్షశాస్త్రం గురించి ఏమైనా ఐడియా ఉందా? అసలు ఏం మాట్లాడుతున్నాడు ఈయన అని ఆలోచిస్తుంటే మార్క్స్ వార్త 11వ అధ్యాయం 13వ వచనం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మార్క్స్ వార్త 11వ అధ్యాయం 13వ వచనంలో ఒక సంఘటన మనకు బైబిల్లో కనపడుతుంది. యేసుక్రీస్తు వారు ఏం చేస్తుంటారంటే బేతనీ నుంచి జెరూసలేంకి వెళ్తుంటాడు. అలా జెరూసలేంకి వెళ్తూ దారి పక్కనే ఉన్నటువంటి, దారి మధ్యలో ఉన్నటువంటి ఒక అంజూర ట్రీ దగ్గరికి వెళ్తాడు. ఈ ఫిగ్ ట్రీ దగ్గరికి, ఇంగ్లీష్లో ఫిగ్ ట్రీ అంటారు, ఈ ఫిగ్ ట్రీ దగ్గరికి ఆయన వెళ్ళినప్పుడు ఆకులు అయితే నిండుగా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళాడు, పండ్లు ఏమైనా ఉంటాయేమో అని చూశాడు ఆకలి కొని, కానీ అక్కడెక్కడ పండ్లు కనపడలేదు. అందుకని చెప్పి వెంటనే శపిస్తాడు. దాని కింద మార్క్ గారు ఏమంటారంటే ఎలా అనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు అని అంటాడు. సో ఇప్పుడు దీన్ని పట్టుకొని ఈ బ్రెయిన్లెస్ ఫెలో చూడండి, మాటలు చూడండి ఎట్లా ఉంటాయో. ఈ బ్రెయిన్లెస్ ఫెలో అక్కడికి వెళ్ళి కాజ్లెస్గా రీజన్ లేకుండా అన్సీజన్లో వెళ్ళట ఫ్రూట్ ఇవ్వలేదని శపించాడట. ఇది బుద్ధి ఏమైనా ఉందా అండి అని మాట్లాడుతూ ఫ్రూట్ అనిందట. ఎరాల ఫ్రూట్ ఇప్పుడు వచ్చిద్దా అని. ఫ్రూట్స్ ఎలా వస్తారో అని చెప్పి నీకు ఒళ్ళు బలుపు తగ్గే రోజు చాలా దగ్గరలోనే ఉన్నాయిలే రాదా, ఎక్కడికి పోమాకలే. కానీ ఎంత చదువుకున్నాడని చెప్పి నేను ఈ మధ్య ఏదో ఒక ఇంటర్వ్యూ చూస్తున్నా. ఆ ఇంటర్వ్యూలో ఆమె అడుగుతుంది యాంకరమ్మ, ఏమనంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు సార్ అంటే, ఈ కొండకి చెప్పడం రాక, కాదండి ఈ కొండకి చెప్పడం రాక అంటాడు. మన అన్ని వానాకాలం చదువులేము. ఇంతకీ మీరు చెప్పలేదు ఏం చదువుకున్నారు? వానాకాలం చదువు. అది అట్టయితే సంగతే. సరే, అంజూరా గురించి మాట్లాడావు కదా, అంజూరా తొక్కని తీసేద్దాం, నీ లెక్కలు తేలుద్దాం, సరేనా? విషయం ఏంటంటే సీజన్ లేకుండా వచ్చి రీజన్ లేకుండా మాట్లాడారు కదా, అంటే అన్సీజన్లో వెళ్ళాడట. కానీ మీరు 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 ఒకటి ఆలోచించండి, అది అన్సీజన్ అని ఎవరు చెప్పారు? మార్క్ గారే చెప్పారా? లేదంటే వీళ్ళు ఇజ్రాయేల్ పోయి అది ఎప్పుడు జరిగింది, ఇంతగా శాపం ఎప్పుడు పెట్టాడు, అది ఏ నెల, ఆ నెలలో అసలు అంజూర పండ్లు పోస్తాయా పోయవా అని వీళ్ళందరూ వెళ్ళేమన్న పెద్ద పరిశోధనలు చేసి, యేసుప్రభు వారు పస్కా పండగకు ముందు చేశాడట దీన్ని, అంటే మార్చి నెలలోనే చేసి ఉంటాడు ఆయన, మార్చి ఏప్రిల్ నెలలో చేశాడు, అప్పుడు ఎట్లా ఫ్రూట్లు వస్తాయి కాబట్టి అసలు బైబుల్ తప్పు అని వీళ్ళు ఏమన్నా పరిశోధనలు చేసి చెప్పారా అది అన్సీజన్ అని? లేదంటే సువార్తి కూడా చెప్పాడు అది అన్సీజన్ అని? అది మార్కు సువార్తికుడే చెప్పాడు 11వ అధ్యాయం 13వ వచనంలో. ఒకవేళ తప్పైతే ఎవరైనా కింద రాస్తాడండి దాన్ని? మీరు చెప్పండిలే. ఒక లాజిక్ అందనిది గనక అయితే, లాజిక్ లెస్ గనక అక్కడ ఉంటే, లాజిక్ గనక అక్కడ లేకపోతే సువార్తికుడు ఎవడైనా రాస్తాడా? ఈ ఏలయనగా అంజూరపు పండ్ల కాలము కాదు అని రాస్తాడు ఎవడైనా సువార్తికుడు? అరే ఇదేందిరా పాపం, ఆయన పండ్ల కోసం వెళ్ళాడని చెప్పాం, మరి పండ్లు గంట టైంలో వెళ్తే యేసుప్రభుని ఫూల్ చేసినట్టు ఉండిద్దిగా అని రాయకుండా ఉండాలి కదా మార్క్ గారు ఇక్కడ. కానీ ఆయన రాశాడు అంటే అక్కడ ఏదో లాజిక్ ఉందిరా. బుర్రపైన జుట్టే కాదు, బుర్ర లోపల గుజ్జుగోలు లేదన్నమాట. నీకు జాగ్రత్తగా ఆలోచించు. సువార్తికుడే ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నాడంటే అక్కడ ఏదో లాజిక్ ఉంది అని అర్థం. మీ ఇంటి ఎదురు ఉండేటువంటి జాంకాయ చెట్లాగో, లేదంటే మన ఈదులో ఉండేటువంటి రేగ్గాయ చెట్లాగో చూడమాకు రాదా, అది అంజూరపు చెట్టు. అది
అంజూరపు చెట్టుకి మిగతా చెట్లకి చాలా తేడా ఉంటుంది. నీ మొహానికి ఏమో అంజూర పండు కూడా ఎప్పుడు తిన్నావో లేదో కదా, ఒకసారి తిని సాగు కథ అర్థమైంది నీకు. అంజూరపు చెట్టు యొక్క లైఫ్ సైకిల్ నీకు తెలియాల ముందు. అసలు మన ఎన్ని వానాకాలం చదువులు కదా, నేను సంవత్సరం అంతా చదివి అసలు శిక్ష చదువులు ఎట్లా ఉంటాయో మీకు చూపిస్తాను ఇప్పుడు, సరేనా? ఇప్పుడు అది అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు యొక్క శాస్త్రీయ నామం గురించి చెప్తా జాగ్రత్తగానండి. ఈ అంజూరపు చెట్టు యొక్క శాస్త్రీయ నామం, సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఫైకస్ క్యారికా అని అంటారండి. ఈ ఫైకస్ క్యారికా అంటారు. ఈ ఫైకస్ క్యారికా అనేటువంటి ఫిక్టరీ ఏదైతే ఫిక్టరీ ఉందో, ఈ ఫిక్టరీ గురించి కాస్త మనకి ఇన్ఫర్మేషన్ తెలిస్తే యేసుక్రీస్తు వారు అసలు అక్కడ ఏం చేస్తున్నాడో దాని యొక్క భావం ఏంటో మనకు అర్థమవుతుంది. అసలు మార్క్స్ వార్త 11వ అధ్యాయం 13, 14, 15 వచనాలు ఏం లేదండి. అక్కడ విషయం ఏంటంటే ఆయన బేతల్ నుంచి జెరూసలేం వస్తాడు. జెరూసలేం వచ్చినప్పుడు అది స్ప్రింగ్ సీజన్, ఎర్లీ స్ప్రింగ్ సీజన్లో జరుగుతుంది. ఎందుకంటే నెక్స్ట్ పస్కా పండుగ జరగబోతుంది. పస్కా పండుగ అంటే ఎప్పుడు జరుగుతుంది? మార్చ్ లేదా ఏప్రిల్ కాలంలో జరుగుతుంది. అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది? పస్కా పండగకి ముందు, అనగా మార్చి, ఏప్రిల్ ఎర్లీ సీజన్స్లో, ఎర్లీ స్ప్రింగ్లో జరుగుతున్నటువంటి సంఘటన. ఆ సంఘటనలో ఆయన అంజూరా ట్రీ దగ్గరికి వెళ్ళాడు. అసలు ఎర్లీ స్ప్రింగ్ సీజన్లో అంజూరా చెట్టు ఎలా ఉంటుంది అది మనకు అర్థం కావాలంటే సైంటిఫికల్ గా కొన్ని విషయాలు, బోటనీ గురించిన అవగాహన మీకు ఉండాలి. అంజూరపు చెట్టు కంటే మిగతా చెట్ల కంటే విభిన్నమైనది. దీనికి 2 రకాల ఫ్రూట్స్ పూస్తూ ఉంటాయి. 2 ఎడిబుల్ ఫ్రూట్సే, 2 రకాల ఫ్రూట్స్ పూస్తూ ఉంటాయి. మొదటిగా దీనికి బ్రిబా అనేటువంటి ఒక ఫ్రూట్ పూస్తుంది. దాని పేరు బ్రిబా, లేదు బ్రెబా అని కూడా ప్రొనౌన్స్ చేస్తూ ఉన్నారు. నేనైతే బ్రిబా అనేటువంటి ప్రొనౌన్స్ ఎక్కువ చేస్తూ ఉన్నాను. బ్రిబా అనేటువంటి ఒక ఎడిబుల్ ఫ్రూట్ పూస్తుంది. ఇది అంజూరా కాదండి, అంజూరపు చెట్టు ఒకటే. ఈ అంజూరపు చెట్టుకి ఇప్పుడు మామూలుగా మన జాంకాయ చెట్టు అనుకోండి, జాంకాయ చెట్టు ఎలా ఉంటుంది? మామూలుగా నాటుతాం, పెరిగి పెద్ద అయింది, జాంకాయ పిండి వస్తుంది, ఆ పిండి జాంకాయ పండుగా మారిద్ది. మామిడికాయ అయినా అంతే, మామిడికాయ పిండి వస్తుంది, మామిడికాయ పండు అయింది, ఏదైనా అంతే కదా. కానీ అంజూరా చెట్టు కాస్త స్పెషల్. దానికి పుయ్యటంతో అంజూరా పుయ్యద్దు. దానికి ముందు దానికి బ్రిబా అనేటువంటి ఒక ఫ్రూట్ పూస్తుంది, ఒక ఫ్రూట్. అది అంజూరా కాదు, దాని పేరు బ్రిబా. దాన్ని ఇమ్మెచ్యూర్ ఫ్రూట్ అని లేదంటే ఎడిబుల్ ఫ్రూట్ అని అంటారు. దాన్ని స్థానికంగా హెబ్రీ వాళ్ళు, ఎందుకంటే అది ఈ మిడిల్ ఈస్ట్లో ఎక్కువ కాస్తుంది, అది టర్కీ కానీ జోర్డన్ కానీ. ఎందుకంటే నేను అంజూరపు మొక్క గురించినటువంటిది అవశేషాలు నియోలిథిక్ యుగం నుంచి కూడా ఉన్నాయి మనకు అక్కడ. చాలా ప్రాచీనమైనటువంటి వ్యవసాయంలో భాగంగా దాన్ని పండించేవారని కూడా పరిశోధనలో తేలుతుంది. అంతే కదా, అంజూరా చెట్టు యొక్క విశిష్టత ఏంటంటే, మీకు క్లియోపాట్రా తెలుసు కదా. క్లియోపాట్రా అయితే చనిపోయినప్పుడు అంజూరపు చెట్లు అంటే తెగ ఇష్టం ఆవిడకి, అంజూరపు కాయలు అంటే తెగ ఇష్టం. అందుకని ఆవిడ చనిపోయినప్పుడు ఆవిడ బెడ్ పక్కనే, ఆవిడ శవం పక్కనే అంజూరా పండ్లు కలిగిన బుట్ట కూడా పెట్టినట్లుగా మనకి చరిత్రలో కనపడుతూ ఉంటుంది. అంజూరా చెట్టు చాలా రుచి కలిగింది, చాలా బాగుంటుంది. కానీ దీని గురించి చాలా తక్కువ మందికే దాని లైఫ్ సైకిల్ గురించి తెలుసు. అది ఈరోజు మనం తెలుసుకుందాం, మన రాధాగాడి పుణ్యమా అని. అదేంటంటే, ముందు నేను చెప్పినట్లుగా అన్ని చెట్లలా కాకుండా దీనికి ఎర్లీ స్ప్రింగ్ సీజన్లో, అనగా మార్చ్ అండ్ ఏప్రిల్ ఆ టైంలో దీనికి బ్రీబా అనే ఒక ఫ్రూట్ పోస్తుందండి. దాని పేరు బ్రీబా. అంజూరా లాగానే ఉంటుంది కానీ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. రుచి, లక్షణాలు లేదంటే పరిమాణం అన్నీ కూడా అంజూరాతో పోలిస్తే కాస్త డిఫరెంట్గా ఉంటాయి. దీన్ని బ్రీబా అంటారు. ఇది వాస్తవానికి ఇది అంజూరా కాదు, ఇది ఇమ్మెచ్యూర్ ఫిగ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇది మార్చ్ ఏప్రిల్ నెలలో కాస్తూ ఉంటుంది. ఇలా కాసిన తర్వాత, మార్చ్ ఏప్రిల్ నెలలో కాసిన తర్వాత ఒక 2 నెలల తర్వాత, అంటే ఇప్పుడు మే జూన్ అయిపోయిన తర్వాత, అనగా జూన్ ఎండింగ్, జూలై, ఆగస్టు, ఈ లేట్ స్ప్రింగ్ అంటారు కదా దీన్ని, అంటే చివరి వసంతకాలపు చివరి దశ. ఈ లేట్ స్ప్రింగ్లో అప్పుడు అసలు ఫిగ్ పోస్తుంది. దాన్నే అంజూరా అంటారు, అత్తిపండు అంటారు తెలుగులో. అంటే ఇది వేరు, అది వేరు. ముందు బ్రిబా వస్తుంది. బ్రిబా వచ్చిన తర్వాత 2 నెలలు గ్యాప్ తీసుకొని అసలు ఫిగ్ ఫ్రూట్ అనేది వస్తుంటుంది బయటికి. అంటే ముందు బ్రిబా 2 నెలలు, 2.5 నెలల తర్వాత వచ్చేది అసలైనటువంటి అంజూరా. అంటే బ్రిబా వేరు, అంజూరా వేరు. ఈ 2 మరలా ఒకే చెట్టు నుంచి వస్తాయి, మళ్ళా 2 వేరు వేరు ఫ్రూట్లుగా పరిగణింపబడుతుంటాయి. వీటిల్లో ముఖ్యంగా ఉండేటువంటి లక్షణం ఏంటంటే, ఈ బ్రీబా అనే ఫ్రూట్ను బట్టే నెక్స్ట్ అంజూరా అనే ఫ్రూట్ వస్తుందో రాదో అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. దీని టైమింగ్ని బట్టే, ఏది బ్రీబా యొక్క టైమింగ్ని బట్టే అంజూరా టైమింగ్ అంచనా వేసేటువంటి సాంప్రదాయం ఆనాటి రైతాంగ వ్యవస్థలో ఉండేది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏం లేదండి, పురుట్నొప్పులు లాంటి. బిడ్డ బయటికి రావాలంటే ముందు పురుట్నొప్పులు రావాలి కదా. పురుట్నొప్పులు వచ్చినాయి అంటే బిడ్డ బయటకు వచ్చింది అని అర్థం. సాధారణంగా చెప్తున్నా, మీరు మరి రేర్ కండిషన్స్లోకి వెళ్ళమాకండి. పురుట్నొప్పులు వస్తాయంటే బిడ్డ బయటకు వచ్చేది, పురుట్నొప్పులు రాకపోతే బిడ్డ రాదని అర్థం కదా, సింపుల్ కదా. అలానే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, బ్రిబా అనేది పురుట్నొప్పులు లాంటిది అనుకోండి. అంటే ఇది కనపడితేనే అది వస్తుంది, ఇది కనపడకపోతే అది రాదు. సాధారణంగా చాలా ప్రాంతాల్లో జరిగేటువంటి ప్రక్రియ ఇది. అంటే బ్రీబా ఫ్రూట్ ఎప్పుడైతే ఏ చెట్టుకైతే పోస్తుందో అప్పుడు ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఓకేరా, బ్రీబా వచ్చింది అని అంటే అర్థం ఏంటంటే నెక్స్ట్ 2 months తర్వాత అంజూరా రాబోతుంది అని అర్థం.
బ్రీబా రాలేదు అని అంటే అర్థం ఏంటంటే అంజూరా కూడా రాదు అని అర్థం. సాధారణంగా చాలా సమయాల్లో రేరెస్ట్ కండిషన్స్ పక్కన పెట్టేద్దాం. ముఖ్యంగా ప్యాలస్టీనియన్ దగ్గర దొరికేటువంటి ఈ ఫైకస్ క్యారికా గురించి నేను మాట్లాడుతున్నాను. బ్రీబా వచ్చింది అని అంటేనే నెక్స్ట్ 2 నెలల తర్వాత అంజూరా ఒరిజినల్ ఫ్రూట్ వస్తుంది అని అర్థం. బ్రీబా రాలేదు అని అంటే నెక్స్ట్ అంజూరా ఒరిజినల్ ఫ్రూట్ రాదు అని అర్థం. అంటే బ్రీబా యొక్క ఫలాన్ని బట్టి అంజూరా యొక్క ఫలోత్పత్తి ఆధారపడి ఉండిద్ది. ఇది వస్తే అది వచ్చింది అని అర్థం, ఇది రాలేదనంటే ఇక ఆ చెట్టు ఫలించట్లేదు అని అర్థం. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆకులు అయితే దండిగా ఉన్నాయి. ఇలానే దండిగా అంటే మన రాధాలాగా దండిగా ఉన్నాయి, బాగా తిని ఊరూరు తిని. ఒక ఇంట్లో ఉన్నోడికి ఒక కూరే కదా, అన్ని ఊరు దిగినోడు 10 కూరలు వస్తాయి. మనోళ్ళలాగా మంచి దండిగా ఉంది, అంటే మంచి దట్టంగానే ఉంది చక్కగా, కానీ ఫలాలు లేవు రాధాలాగా. ఆ చెట్టు కూడా పరిస్థితి అదే, ఆకులన్నీ ఉన్నాయి, దండిగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి ఆకులన్నీ, కానీ దానికి ఏం లేదంటే బ్రీబా లేదు. బ్రీబా లేదు. ఎందుకు బ్రీబా? అంజూరా కోసం. ఆయన అంజూరా కోసం వెతకలేదు, అక్కడ ఆయన పండ్ల కోసం వెతికాడు ఆయన, అంతే. బ్రీబాను ఫ్రూట్ అనే అంటారు, అంజీరాన్ని ఫ్రూట్ అనే అంటారు. ఫిగ్గు ఫ్రూటే, బ్రీబా ఫ్రూటే. ఆయన ఏ ఫ్రూట్ కోసం వెతికాడంటే ఎర్లీ స్ప్రింగ్ సీజన్లో వచ్చేటువంటి బ్రీబా ఫ్రూట్ కోసం వెతికాడు. ఇప్పుడు ఈ బ్రీబా ఫ్రూట్ ఉంటేనే అంజూరా ఉంటుంది కదా. ఈ బ్రీబా ఫ్రూట్ కోసం ఎత్తికాడు, ఆకులన్నీ తీసాడు, అది తీసాడు, ఇది తీసాడు, మొక్కలన్నీ ఎత్తికాడు, కాండాలన్నీ ఎత్తికాడు, ఎక్కడ ఎత్తికినా కానీ బ్రీబా కనపడట్లా. ఇందాక మీకు చెప్పా, బ్రీబా కనపడట్లేదంటే అర్థం ఏంటి? నెక్స్ట్ అంజూరా రాదు అంటే ఇది గుడ్రాల చెట్టు అని అర్థం. కాబట్టి బ్రీబా వెతికితే బ్రీబా దొరకలేదు కాబట్టి నెక్స్ట్ అంజూరా రాదు దీనికి. ఇక దీనికి అనవసరం, వేస్ట్ ఇక. అందుకని చెప్పి దాన్ని చెప్పించి పక్కన పెట్టేశాడు. దాని కింద మార్గారు ఏమన్నారంటే ఏలయనగా ఇది అంజూరపు పండ్ల కాలము కాదు అన్నాడు. అంటే అంజూరా పండ్లు లేటుగా కదా, లేట్ స్ప్రింగ్లో అనగా జూలై ఆగస్టులో కాస్తాయి. అది క్లారిటీ ఇస్తున్నారు. అంటేరా జీసస్ క్రైస్ట్ అక్కడికి వెళ్ళింది బ్రీబా కోసం రా, అంజూరా కోసం కాదు. మీరు అనుకుంటారేమో అదేంటి నెక్స్ట్ పస్కా పండగ కదా, ఏప్రిల్ నెలలో మార్చి నెలలో వచ్చేది, ఈ రేటు ముందెళ్ళి అంజూరాన్ని ఎత్తుకుతున్నారు, అసలు అంజూరా అప్పుడు ఎట్ట కాస్తుంది అని మీరు యేసుక్రీస్తుని ఎక్కడ అపార్థం చేసుకుంటారోనని ఆయనే కింద ఇది అంజూరపు పండ్ల కాలము కాదు అంటే బ్రీబా ఫ్రూట్ కాలం ఇది అని అర్థం. అంతే తప్ప అసలు పండ్లే లేని కాలం అని కాదు. రవాణా కాలం, చదువులు, నానా సుల్లు వాగే రాధా మనోహర్ దాసా. అసలు ఈ బ్రీబా అంజూరా అవన్నీ నిజమేనా? మీకు ఇండియాలో ఉన్న అంజూరా గురించి ఎందుకులే కానీ డైరెక్ట్ ఇజ్రాయెల్ అంజూరా గురించి చెప్పేస్తాను మీకు. మా తమ్ముడు ఒకడు ఉన్నాడు ఇజ్రాయెల్లో, ఒకసారి ఫోన్ చేద్దాం. ఫోన్ చేసి మీ కళ్ళకు ముందే బ్రీబా అంటే ఏంటో, అంజూరా అంటే ఏంటో, ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేస్తాం. పద, కాల్ వెళ్తుంది, చూద్దాం. షలోమ్ అన్న, షలోమ్. సామ్సన్ అన్న, ఎలా ఉన్నావు? విల్సన్, షలోమ్. నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? బాగున్నానన్నా, దేవుని మహాకృపను బట్టి బాగున్నానన్నా. మీరు ఎలా ఉన్నారన్నా? నేను కూడా చాలా బాగున్నాను విల్సన్. ఎక్కడున్నా నువ్వు ప్రస్తుతానికి? నేను ప్రెసిడెంట్ ఇజ్రాయెల్ లో ఉన్నానన్నా. ఇజ్రాయెల్ లో యహూద్లో ఉన్నాను, ఎయిర్పోర్ట్ దగ్గరలో. యహూద్లో ఉన్నావు? ఏదో ఒకసారి లొకేషన్ చూపించు. యహూద్ అన్న, ఈ రోజు షబ్బత్ కదన్నా, అన్ని కూడా సెలవులో ఉంటానమాట, ఏ కార్లు తిరగవు. ఓకే ఓకే ఓకే. అక్కడ నుంచి యెరూషలేం ఎంత ఉంది? అక్కడ నుంచి ఇక్కడ నుంచి జెరూసలేం అన్న ఇంచుమించు 57-55 అలా ఉంటదన్నా. బేతనీ ఎంత ఉండొచ్చు? బేతనీ అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్స్ అన్న. ఇక్కడ నుంచి అయితే 75 ఉండొచ్చు, జెరూసలేం నుంచి అయితే 20 ఉంటది. ఓకే, అంటే మొత్తం 75 ఉండొచ్చు అంటావు అక్కడ నుంచి, మీరున్న లొకేషన్ యహూద్ నుంచి. రైట్ రైట్ రైట్. విషయం ఏంటంటే విల్సన్, నేను ప్రస్తుతానికి ఈ రాధా మనోహర్ దాస్ మీద వీడియో చేస్తున్నాం మనం. అంజూరపు చెట్టులో రెబా ఫ్రూట్ అని ఒకటి ఉంటది. దీన్ని నాకు తెలిసినంత వరకు మీ వైపు పాలస్టీనియన్ అరబిక్ లో దీన్ని తక్ష అని పిలుస్తారు, కరెక్టేనా? మరి నువ్వు గనక దగ్గరలో ఉంటే అంజూరా చెట్టు దగ్గర కాస్త మా ప్రేక్షకుల్ని తీసుకొని వెళ్దామని నీకు ఫోన్ చేశాను నేను. ఒకసారి నువ్వు అంజూరా చెట్టు దగ్గర రెబా ఫ్రూట్, ఐ మీన్ అరబిక్ లో తక్ష ఎక్కడ ఉండిద్దో ఒకసారి చూపిస్తావా? ఇది ఇప్పుడు ప్రెజెంట్ కనిపించే అంజూరా చెట్టు అన్న. ఇది అంజూరా ట్రీ. ఎస్, గుడ్ 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 గుడ్. ఒకసారి ఆ స్టెమ్ ఏదైతే ఉందో దానికి పూసే తక్షణ ఒక్కసారి చూపించు బ్రెబాని. చూపిస్తాను, ఒక్క నిమిషం దగ్గరికి వెళ్దాం. రైట్ రైట్ రైట్. కనపడుతుందా? డైరెక్ట్ కాండానికి పోస్తుంది. రైట్ రైట్ రైట్. బ్రెబా కనపడుతుంది, అవునవును. ఇది డైరెక్ట్ కాండం అన్న, కాండానికి వస్తుంది ఫ్రూట్. రైట్ రైట్ రైట్. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా అదొక్కటే ఉందా బ్రెబా? ఇంకేమైనా ఉన్నా కానీ చూపించు బ్రెబాస్. చాలా ఉన్నాయి, ఇదిగో చాలా ఉన్నాయి, ఇదిగో కాండానికి వస్తాయి. రైట్ 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 రైట్. ఇది కూడా బాగుంది ఈ బ్రెబా. ఏదో ఒకసారి అంజీర్ చూపించు, ఒకసారి అంజూర్ ఫిగ్ చూపించు. ఎస్ రైట్, ఎస్ ఎస్ ఎస్, దట్ ఈస్ అంజూరా. ఇక్కడ చూడండి, నేను కిందకి చూపిస్తాను, చెట్టు కిందకి చూడండి ఎంత కింద మొదలు. రైట్ రైట్ రైట్. సార్ వీలైతే నువ్వు కూడా తినరాదు ఏమన్నా అంటారా సబ్బాత్ రోజు?
సగంగానే స్పందించినందుకు చాలా థ్యాంక్ యూ. తమ్ముళ్ళకు కూడా నా తరపున స్పెషల్ థ్యాంక్ యూ చెప్పు, MSM అప్డేట్స్ తరపున. లేదన్నా మీకు చెప్పాలి ఎందుకంటే క్రైస్తవ్యం మీద మీరు మరి అంత అనేక మంది బురద జల్లుతున్నప్పుడు మీరు చాలా ఆధారాలతో అన్ని కూడా ప్రూవ్ చేస్తూ ఉన్నారు. రైట్ సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఏది కావాలన్నా ఇజ్రాయెల్ లో కంపల్సరిగా మేమైతే మీకు అందించే ప్రయత్నం చేస్తా ఉన్నా తప్పకుండా. ఓకే విల్సన్, బాయ్ షలోమ్, ప్లీజ్ రైట్. యహూద్ అనేటువంటి ప్రాంతంలో మీకు డైరెక్ట్ ఇజ్రాయెల్లో పండేటువంటి ఫైకస్ క్యారికా అనేటువంటి డైరెక్ట్ వృక్షం, యేసుక్రీస్తు వారు దేన్నైతే శపించాడో ఆ రకం యొక్క వృక్షం గురించి మీకు ఇప్పుడు చూపించారు. డైరెక్ట్ ఇజ్రాయెల్ వృక్షం అది. బ్రిబా చూశారు కదా, బ్రిబా సాధారణంగా కాండానికి పోస్తుంది, అంటే కొన్నిసార్లు ఆకుల దగ్గర కూడా పూయొచ్చును. దానికి వృక్షశాస్త్ర పరిశోధకులు అయితే దాన్ని కరెక్ట్గా అంచనా వేస్తారు. అంజూరా పండు గురించి అవగాహన ఉన్న వాళ్ళకి క్లారిటీగా డిఫరెన్స్ అర్థమైపోద్ది. మన బోటోళ్ళకి అర్థం కాకపోవచ్చు. మన బోటోళ్ళకంటే అంజూరా ఫలాలు చాలా తక్కువగా దొరికే ప్రాంతాలు మన ఇండియా అనేది అంజూరా ఫలాలకు ఎక్కువగా దొరకని ప్రాంతం. ఎక్కడో నాకు తెలిసినంతవరకు అనంతపూర్, కరీంనగర్లోనే కొద్దిగా పండిస్తున్నట్టుగా సమాచారం వచ్చింది. ట్రై చేసే కానీ నా బిజీ షెడ్యూల్ వల్ల నేను వెళ్ళలేకపోయాను అక్కడికి. కాబట్టి మనకు తెలియకపోవచ్చు, వాళ్ళకి చాలా క్లారిటీగా ఉంటుంది అక్కడ. కాబట్టి ఎక్కువగా కాండాల దగ్గర కాస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఆయన బ్రిబా కోసం వెతికాడు, మెయిన్ మెచ్యూర్ ఫిగ్ కోసం ఆయన వెతకలేదు. ఈ విషయాన్ని మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. అంతేకాదు దీని విషయంలో మరి నాది ఎక్కువ ఆర్కియాలజీ అంటే హిస్టరీ నాది. దీని విషయంలో మరింత క్లారిటీ మీకు ఇద్దామని చెప్పేసి మరి యువ వృక్షశాస్త్ర పరిశోధకులు మరి PhD స్కాలర్గా 7-8 సంవత్సరాల నుంచి వృక్షాల మీద పరిశోధన చేస్తున్నటువంటి టి రామారావు గారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారినడికి కూడా మరింత సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. రామారావు గారు, గ్లాడ్ టు మీట్ యు. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. చాలా సంతోషం. మా ప్రేక్షకులకు అంజూరా చెట్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారని ఈ విధంగా మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. తప్పకుండా సార్, నేను చేస్తాను. చెప్పండి. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఫ్యూ థింగ్స్ అబౌట్ ద ఫిగ్ ట్రీ టు అవర్ ఆడియన్స్ అండ్ ఆల్సో వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రిబా అండ్ మెచ్యూర్ ఫిగ్. తప్పకుండా అండి, నేను మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా యాజ్ పర్ టాక్సానమీ ప్రకారం 8 రకాలు ఉన్నాయి. అయితే మన రాష్ట్రంలోని ఏపీలోని ముఖ్యంగా 2 రకాలైనటువంటి ఈ యొక్క అంజీరా మొక్కలు ఉన్నాయి. సో వీటిని ఇంగ్లీష్లో ఫిగ్, FIG ఫిగ్ అని, హిందీలో అంజీరా అని, తెలుగులో అత్తిపండు అంటారు. ఈ ఫైకస్ ఇక్కడే కాదు, ఇతర దేశాల టర్కీ, ఈజిప్ట్, మొరాకో, ఇటలీ ఈ ప్రాంతాల్లో కూడా ఇది విరివిగా పండుతున్నటువంటి ఈ మొక్క. మిగతా ప్లాంట్స్తో పోల్చి చూస్తే ఈ ఫైకస్ కారిక అన్న ఈ యొక్క మొక్కలోనే 2 విభిన్నమైనటువంటి ఫలాలు రావటం మనం గమనిస్తూ ఉంటాం. ఫస్ట్ వచ్చేదేమో బ్రెబా, దీన్ని ఆధారంగా చేసుకొని వచ్చేదేమో మెచ్యూర్ ఫ్రూట్. సాధారణంగా ఈ బ్రెబా ఫ్రూట్ పైన తర్వాత రాబోయే ఫలోత్పత్తి ఆధారపడి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ బ్రెబా ఫ్రూట్ వస్తుందో ఆ బ్రెబా ఫ్రూట్ వచ్చిన ప్లాంట్కి మాత్రమే ఆ తర్వాత ఒరిజినల్ ఫ్రూట్ అనేది రావటం జరుగుతూ ఉంది. రామారావు గారు, చాలా సంతోషం. ఇప్పుడు మా ప్రేక్షకులు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ బ్రిబా ఫ్రూట్ అనేది ఏ మాసాల్లో కాయొచ్చు అంటారు? ఈ బ్రిబా ఫ్రూట్ అనేది నిజానికి మార్చి, ఏప్రిల్లో ఇది రావడం జరుగుతూ ఉంది. మెచ్యూర్ ఫిగ్ అంటేనండి ఇది బ్రిబా వచ్చిన తర్వాత జూలై, ఆగస్ట్ మాసంలో ఇది రావడం జరుగుతూ ఉంది. వెరీ థ్యాంక్ యూ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us. చూసారు కదండి, మీకు 2, ఒకటి ఇజ్రాయెల్లో డైరెక్ట్గా అక్కడ నివసించేటువంటి జనాల దగ్గర ఉండే అంజూర వృక్షం గురించిన క్లారిటీ మీకు ఇచ్చాను. ఎట్ ద సేమ్ టైం వృక్షశాస్త్ర పరిశోధకులుగా PhD చేస్తూ విపరీతమైనటువంటి పరిశోధనలు చేస్తున్నటువంటి రామారావు గారి ద్వారా కూడా మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేశా. కాబట్టి రాదా, కాజ్ లేకుండా యూజ్లెస్ మాటలు మాట్లాడకు, బ్రెయిన్లెస్ రాదా. యేసు ప్రభు గారిని ఫ్రూట్ అంద లఫూట్ అని, నీ బోటాన్ని దారి గుండు ఫూట్ అని ఇద్దరు నోరే గుండు ఫూటు నీకేం తెలుసురా? యేసు ప్రభు మా దగ్గర పెరిగినోడు, మా గురించి ఆయనకి తెలుసు, నీకేం తెలుసురా గుండు ఫూట్ అనిద్ది అది. కాబట్టి నువ్వు ఎక్కువగా తొందరపడబాకే బైబిల్ గురించి నోరు జారేటప్పుడు. నాకు బ్రాహ్మణులు అంటే చాలా గౌరవం అండి. బేసికల్గా మాకు కొద్దిమంది సన్నిహితులు ఉన్నారు, నాకు కూడా బ్రాహ్మణ్స్లో. వాళ్ళ పలకరింపు కానీ వారి భాషా విధానం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. వారిని చూసినప్పుడల్లా నాకు బ్రాహ్మణిజం మీద, హైందవిజం మీద చాలా చక్కని అభిప్రాయం ఏర్పడుతుంది. ఇదిగో ఇలాంటి పనికి మన దౌర్భాగ్యులు చూసినప్పుడే బ్రాహ్మణులు అంటే ఇలా కూడా ఉంటారని నాకు అనిపించిందండి. కానీ తర్వాత నాకు తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే
ఇతను బ్రాహ్మణుడు కూడా కాదని తెలిసింది. నాకు తెలియదు పూర్తిగా, నాకు వచ్చిన సమాచారం ఇతను బ్రాహ్మణుడు కూడా కాదని ఇంకా సంతోషపడ్డాను. ఇంగ్లీష్లో అయితే దీన్ని బ్రీబా అని పిలుస్తారు. అక్కడక్కడ స్థానికంగా ప్యాలెస్టీనియన్స్ కానీ, ఎందుకంటే అరబ్ కూడా కాస్త ఎక్కువ మాట్లాడుతుంటారు కదా, అరబ్ పీపుల్ కూడా ఉంటారు కదా ప్యాలెస్టీనియా చుట్టుపక్కల ప్రాంతాల్లో, వాళ్ళైతే దీన్ని తక్ష అంటారు. యూదులు వచ్చేటప్పటికి వీళ్ళు హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు కాబట్టి వీళ్ళు బహురోత్ అని, బహురా అని పిలుస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు అంజూరా మెచ్యూర్ ఫిగ్ని అయితే టీనా అని పిలుస్తుంటారు వీళ్ళు, ఎవరు ఇజ్రాయేలీలు. అంతే కదండి. అందుకని మీరు బైబిల్లో కూడా క్లారిటీ ఉందండి. బైబిల్ రచయితలకు కూడా బ్రీబా వేరు, అంజూరా ఫ్రూట్ వేరు, దీని గురించిన క్లారిటీ బైబిల్ రచయితలకు కూడా చాలా బాగుంటుంది. అందుకని మీరు అందుకని బైబిల్లో కూడా చూడండి, యెషయా 28వ అధ్యాయం 4వ వచనంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే వసంతకాలము రాకమునుపు పండిన మొదటి అంజూరపు పండు వలెను అంటాడు. అంటే వసంతకాలం రాకమునుపు అంటే ఏంటి? బిఫోర్ స్ప్రింగ్ లేదంటే ఎర్లీ స్ప్రింగ్ అనుకోండి. ఎర్లీ స్ప్రింగ్ లో పండినటువంటి ఒక మొదటి అంజూర పండు ఉంది అని చెప్తున్నాడు యెషయా గ్రంథకర్త మనకు అక్కడ. ఇక్కడ కూడా కేవలం తెలుగులో మాత్రమే అంజూరాన్ని పడింది. వాస్తవానికి యెషయా గ్రంథం హెబ్రీ భాషలో ఎక్కడ కూడా అక్కడ టీనా అనేటువంటి అసలు అంజూరపు చెండు ప్రస్తావన అక్కడ ఉండదు. అక్కడ మనకు ఉండేటువంటి మాట ఏంటంటే బిఖూరా అని ఉంటుంది. బిఖూరా అంటే ఇది ఇప్పుడు దాకా మీకు చెప్పాను కదా బ్రెబా, అదే ఉంటుంది తప్ప టీనా అనేటువంటి మెచ్యూర్ అంజూర్ ఫిగ్ గురించి అసలు అక్కడ ఉండదు మనకి. అంతేకాదు ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం కూడా మీరు చాలా జాగ్రత్తగా చదువుకోండి. ముందుగా పక్వమైన అంజూరపు పండ్ల వలె, అంటే ముందుగా పక్వమైన అంజూరపు పండ్లట. ముందుగా పక్వమైన అంటే అసలైన మెచ్యూర్ ఫిగ్ రాకమునిపే పక్వమైనవి అని చెప్తున్నారు ఇర్మియా గారు. అంటే ఇర్మియా గారు కూడా బహురోత్ గురించి చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు ఆయన. తెలుగులో సమాంతర పదాలు లేక, మన తెలుగు భాషలో దానికి సరి అయిన పదాలు లేక తెలుగులో డైరెక్ట్గా ముందుగా పక్వమైన అంజూరం అని వేశారు. ఇది కొంత సరైనదే అయినప్పటికీ కూడా హిబ్రూలో పూర్తిగా వేరే స్పెషల్ వర్డ్ ఉపయోగించబడింది దానికి. అంతే కదండి. మీకు హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం కానిచ్చు, మీకా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం కానిచ్చు, నహూము గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం కానిచ్చు, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం కానిచ్చు, వీటన్ని చోట్ల మీరు చూసుకోండి బ్రీబా గురించి, తక్షు గురించి, బఖూరా గురించి, బఖూరత్ గురించి చాలా క్లియర్ గా మనకు కనపడుతూ ఉంటది. ఒకసారి అవి కూడా మీరు చాలా జాగ్రత్త చదువుదాం. ఇదిగోండి హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు, తొలి ఫలము దొరికినట్లు అంటారు. దీన్ని కూడా ఫస్ట్ ఫ్రూట్స్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో అయితే. లేట్ క్రాప్, ఫస్ట్ క్రాప్, ఫస్ట్ క్రాప్ నే బ్రీబా అంటారు. కాదు చెక్ చేసుకోండి. తొలి ఫలము దొరికినట్లు అనగా ఫస్ట్ క్రాప్ గురించి మాట్లాడుతున్నారు మహానుభావుడు ఇక్కడ. అంతేకాదు మీకా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, కొత్త అంజూరపు పండైను నువ్వు లేకపోయిను, కొత్త అంజూరపు పండైను నువ్వు లేకపోయిను. అంటే కొత్త అంజూరపు పండు అంటే బ్రీబా గురించి, తక్ష గురించి, బహురత్ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ మనకి. అంతేకాదు నహూము గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం కూడా ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా తీయండి. అకాలపు పండ్లు గల అంజూరపు చెట్ల వలె అని ఉంటుంది చూడండి. అకాలపు పండ్లు, అకాలం, అకాలం అంటే ఇందాక నువ్వు అన్నావు కదా ఎలా అనగా ఇది అంజూరపు పండ్ల కాలము కాదు అంటే, ఇది పండ్ల కాలం కాదంటే అకాలం, అన్ సీజన్. నువ్వు అన్నావు కదా అన్ సీజన్ లో, సీజన్ కానప్పుడు వెళ్ళి రీజన్ లేకుండా చెప్పించాడట. అంజూరపు అకాలం ముందు కాయు అంజూరపు చెట్ల వలె అంటే అకాలం, అంటే అకాలంలో కూడా అంజూర పండ్లు కాస్తాయి అంటే నహూము గారు కాస్తాయి అని చెప్తున్నాడు. వాటినే బ్రీబా అంటారు. అదే చెప్తున్నా మళ్ళీ అకాలము అనగానే లేట్ స్ప్రింగ్ లో వచ్చే ఫిగ్గుతో పోలుస్తూ చెప్తున్నాడు అది అకాలం అని. అకాలం అంటే ఏంటనుకున్న అర్థం అక్కడ? లేట్ స్ప్రింగ్ లో కాసే ఒరిజినల్ ఫిగ్, మెచ్యూర్ ఫిగ్ కాయని కాలం అనగా బ్రీబా కాసే కాలం అని అర్థం. నువ్వు పంతులువా లేక మెంతులు దీన్ని గెంతులేసి ఇంత గేదెవా నాకు అర్థం కావట్లేదు రాదా. అంతేకాదు రెవల్యూషన్ చాప్టర్ నెంబర్ 6 వర్స్ నెంబర్ 13 కూడా ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా చదవండి. అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు, అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు అని ఉంటది. అంటే అంజూరపు చెట్టు నుంచి ఏం కాస్తాయట? అకాలపు కాయలు కాస్తాయట. దీన్నే అన్ సీజన్ అంటారు. అంటే మనకి యెషయా గ్రంథం 28వ అధ్యాయం 4లో కానీ, ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 2లో కానీ, హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో కానీ, నహూము గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో కానీ, మీకా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో కానీ, రెవల్యూషన్ చాప్టర్ నెంబర్ 6 వర్స్ నెంబర్ 13లో కానీ, మార్క్స్ వార్త 11వ అధ్యాయం 13, 14లో జరుగుతున్నటువంటి సంఘటన గురించి కానీ అన్ని చోట్ల కూడా బ్రీబా గురించి, ఫస్ట్ క్రాప్ గురించి, తక్షు గురించి, బఖూరోత్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. అకాలము అనగానే అర్థం ఏంటంటే ఎర్లీ స్ప్రింగ్ సీజన్ అని అర్థం అంతే. కాబట్టి రాదా ఈసారి మాట్లాడేప్పుడు కాస్త లెక్కలన్నీ తెలుసుకొని మాట్లాడు రాదా. నోరుంది కదా అని వాగామనుకో ఇప్పుడు బాగానే ఉంటుంది. ప్రతి ఓడికి ఒక సమయం వస్తుంది. ఆ రోజు మేమేం చెయ్యంలే. కొట్టాల్సినప్పుడు, పడాల్సినప్పుడు ఖచ్చితంగా దేవుడే వాతలు ఎడతాడు. ఎక్కడెట్టాలి అక్కడ వాతలు ఎడతాడు అనమాట. జాగ్రత్త. అంజూరపు చెట్టు ఎందుకు చెప్పించాలి? అంజూరపు చెట్టుకు పండ్లు వచ్చేటట్టు చేయొచ్చు కదా అంటున్నాడు. పెద్ద తెలివిగలది. నాలుక బూతుల పాలిక అది. జాగ్రత్తగా ఆలోచించు. ప్రాసలు వచ్చినాయి కదా నేను ఎదుపడితే వాగటం కాదు కదా, జాగ్రత్తగా ఆలోచించి వాగు, సరేనా? అక్కడ విషయం ఏంటంటే పండ్లు అనగానే అక్కడ మారు మనసు గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ స్పిరిచువాలిటీలోకి వెళ్ళాలి. ఆ కింద మీరు 13వ వచనం చూశారు కదా. ఎందుకు 13లో అంజూరాన్ని చెప్పిస్తున్నాడంటే 15వ వచనంలో ఆయన టెంపుల్లోకి వెళ్ళబోతున్నాడు. అక్కడ అంజూరా చెట్టు అంటే టెంపుల్, ఇజ్రాయేలు జాతి.
13వ వచనంలో అసలు ఏంటి 13వ వచనం భావం అంటే 14 దాటి 15లోకి వెళ్తే మీకు ఆయన టెంపుల్ని శుద్ధీకరిస్తాడు, అంటే కొరడాలు పెట్టి ఏకి పడేస్తుంటాడు అనమాట. ఆయన ఆ దరువేసే క్రమం గురించి ముందు మాట్లాడుతున్నాడు. అంటే అర్థమైందంటే, ఒరే బాబు ఇప్పుడు నేను జెరూసలేంకి వచ్చా, జెరూసలేం నుంచి టెంపుల్కి వెళ్ళబోతున్నా, ఇప్పుడు నాకు బ్రిబా కనపడాలి. బ్రిబా అంటే ఏంటి? ఇప్పుడు కాకపోతే తర్వాత ఒరిజినల్ ఫ్రూట్ వస్తుంది అని తెలియజేసే ముందస్తు సూచన బ్రిబా అంటే. బ్రిబా అంటే ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా ఫలాలు వస్తాయి అని చెప్పేటందుకు ఉపయోగించే ముందస్తు సూచనా ఫలం ఇది. అంటే ఇప్పుడు మందిరానికి వెళ్ళాడు, మందిరానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తనలు, వారి యొక్క నడవడికి, దేవుని ఎదుట వాళ్ళకున్న భయభక్తుల్ని పరిశీలిస్తాడు. ఇది బ్రిబాలాగా చూస్తున్నాడు ఇప్పుడు ఆయన. అంటే ఇప్పుడు నేను మందిరంలోకి వెళ్తాను, మందిరంలోకి వెళ్ళిన నాకు బ్రిబా కనపడాలి. ఏంటా బ్రిబా? వాళ్ళందరూ భయభక్తులతో, భక్తి శ్రద్ధలతో, పాపాలను ఒప్పుకుంటూ, పాప కార్యాలకు దూరం జరుగుతూ, దేవుడు చెప్పిన తోరాన్ని ఉన్నట్టుగా అవలంబిస్తున్నారా లేదా ఇప్పుడు తాను చూడబోతున్నాడు. అది బ్రీబా, అది బ్రీబా. ఈ బ్రీబా ఫ్రూట్ వాళ్ళలో నాకు కనపడింది అనుకో, నేను వదిలేస్తా, నీ శపించను. సర్లే బ్రీబా కనపడింది కదా అంటే కొద్దిగైనా మారు మనసు కనపడింది కదా, కొద్దిగా బ్రీబా అంటే కొద్దిగా మారు మనసు కనపడింది కదా, సరే ఇంకొంతకాలం వెయిట్ చేద్దాం, ఆ నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకొక అవకాశం ఇద్దాం అని బ్రీబా అనే ఒక ఫలం గురించి ఆయన అక్కడ వెతుకుతున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బ్రీబా కనపడలా. బ్రిబా కనపడలేదు అని అంటే అర్థం ఏంటంటే నెక్స్ట్ మెచ్యూర్ ఫిగర్ రాదని అర్థం. అంటే ఇప్పుడు మందిరంలోకి వెళ్ళాడు ఆయన, వాళ్ళలో ఒక్కళ్ళలో కూడా పాప భీతి కనపడట్లా. అంటే అర్థం ఏంటంటే ఈ సన్నాసులు ఎప్పటికీ మారరు, వీళ్ళలో మారు మనస్సుకు తగిన ఫలము రాదు అని అర్థం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే చెట్టుని శపించినట్లుగా మందిరాన్ని శపిస్తున్నాడు. ఆ శాపమే 70 ADలో మీరు ఏ మందిరంలో అయితే బ్రిబా అనే ఫలాలను మీరు ఇవ్వలేదు కాబట్టి ఆ మందిరాన్ని ధ్వంసం చేయబోతున్నాను నేను 70 ADలో. చెట్టు శపించడం అంటే అర్థం ఏంటనుకున్నారు? ఆ చెట్టే ఇక్కడ టెంపుల్, చెట్లో బ్రిబా కనపడినందుకు దాని ఆకులు ఉన్నాయి. ఆకులు అంటే మొండి బారింది కాదు, ఆకులు అయితే దట్టంగా ఫుల్గా ఉన్నాయి, అన్ని ఫుల్గా ఉన్నాయి. అలానే మందిరంలో జనాలు కూడా ఫుల్గా కిక్కిరిసిపోయి ఉన్నారు, తొక్కేసలు అట్లా జరిగేంతగా ఉన్నారన్నమాట టెంపుల్లో కూడా జనాలు. అంటే ఆకులు సమృద్ధిగా ఉన్నాయంటే జనాలు మాత్రం సమృద్ధిగానే ఉన్నారు, కానీ బ్రిబా లేదు. అంటే ఇలా బతుకుల్లో కనీస ముందస్తు సూచనకు సంబంధించిన మారు మనసు కూడా లేదు. కాబట్టి చెట్టు శపించాడు, అంటే టెంపుల్ శపించాడు. అనగా 70 ADలో ఆ టెంపుల్ డిస్ట్రక్షన్ అయిపోద్ది చెట్టు. అందుకని 21వ వచనంలో పేతురు అంటాడు, ప్రభు నువ్వు శపించినటువంటి చెట్టు పాడైపోయిందని. అంటే 70 ADలో ఈ అంజూరపు చెట్టు లాంటి ఈ టెంపుల్ కూడా ఎండిపోయి రోమియోల చేతిలో పాడైపోబోతుంది అని అర్థం అక్కడ. ఇది టెంపుల్ డిస్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఒక సింబాలికల్ యాక్షన్. ఇది నీలాంటి బుర్ర తక్కువడి కదా అట్లా అర్థమైద్ది. కాదు బాటరీ చదువుకొని సత్తే చెప్పావు కదా వానాకాలం చదువులని. వానాకాలం సార్, వానాకాలం చదువులు కాకుండా మంచిగా చదువుకొని కాస్త మంచిగా బోటనీ అయినా చదువుకొని సచ్చుంటే అప్పుడు అర్థమైంది, ఆహా బ్రిబా అనేది ఒకటి ఉంటుందా, ఫిగ్ అనేది ఇంకోటి ఒకటి ఏడ్చిందా, ఈ రెండు వేరు వేరా, ఇది ఎర్లీ స్ప్రింగ్ లో వచ్చిద్దా, ఇది లేట్ స్ప్రింగ్ లో వచ్చిద్దా, యేసుప్రభు వెళ్ళింది ఎర్లీ స్ప్రింగ్ లో బ్రిబా కోసం వెళ్ళాడా, మెచ్యూర్ ఫిగ్ కోసం కాదా అని అర్థమై సచ్చేది. నీ వానాకాలం చదువులతో నానా సొల్లు వాగి మాకు పెడతావు ఈ తంట.